ప్రజల సమస్యల పరిష్కారమే మా ప్రథమ కర్తవ్యం. జనసేన ఇన్ఛార్జ్ రాజనవీర సూర్యచంద్ర నర్సీపట్నం నియోజకవర్గ జనసేన కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే జనసేన పార్టీ ప్రథమ కర్తవ్యమని నర్సీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజనవీర సూర్యచంద్ర అన్నారు. మంగళవారం నర్సీపట్నంలోని జనసేన నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించినటువంటి జనవాణి కార్యక్రమంలో ఆయన నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సమస్యలను వివరించేందుకు గాను వచ్చిన ప్రతి ఒక్కరి మాటలను ఓపికగా ఆలకించిన సూర్యచంద్ర ఆయా సమస్యలపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు ధైర్యం చెప్తూ వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరీసా కళాశాలలో విద్యార్థులకు సర్టిఫికేట్లు జారీ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొందరు ఫిర్యాదు చేశారు. అలాగే పెన్షన్, విద్యుత్ తదితర ప్రజా సమస్యలపై కూడా పలు వినతులు అందజేశారు. అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని సూర్యచంద్ర తెలియజేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా, వారి సమస్యలు పరిష్కారమయ్యేలా జనసేన పార్టీ నిరంతరం ప్రజల పక్షాన్ని నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షులు ఊడి చక్రవర్తి, జిల్లా కార్యదర్శి పంచోడ హరినాథ్, గోలుగుండ మండల అధ్యక్షులు గండం దొరబాబు, నాతవరం ఎస్సీసీల అధ్యక్షులు బొడ్డు సూర్యశేఖర్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నర్సీపట్నం నియోజకవర్గం ప్రధాన కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులైనటువంటి ఊడి చక్రవర్తి గారు, జిల్లా సెక్రటరీ అయినటువంటి హరినాథ్ గారు, అలాగే మన గొలుగుల మండల అధ్యక్షులు గండం దొరబాబు గారు వాళ్ళ సారథ్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే ప్రజల కాడ సమస్యలు ఉన్నాయో జనవాణి కార్యక్రమాన్ని నర్సీపట్నం ప్రధాన కార్యాలయం రామారావుపేటలోను, అలాగే నాతవరం మండలం పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉన్నటువంటి కార్యాలయంలో కూడా ఎప్పుడు వారానికి 2 రోజులు జనవాణి కార్యక్రమాలు నిర్వహించి ఏదైతే అధ్యక్షులు వారు పార్టీ ఆఫీసులో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారో ప్రజలకు నేరుగా నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా అందుబాటులో ఉండి మేము కూడా జనవాణి కార్యక్రమాల నుంచి ఏదైతే రెవెన్యూ సమస్యలు కావచ్చు, ఏమన్నా పెన్షన్ సమస్య కావచ్చు, ఏదైనా ప్రభుత్వ పరంగా ఏమైనా సమస్యలు ఎదురైతే ప్రజలకు సమస్య తీర్చే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి కూడా మేము జనవాణి కార్యక్రమం నిర్వహించి ప్రజలకు సంబంధించిన ఏదైతే సమస్య వచ్చిందో ఆ సమస్యని సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వెంటనే పరిష్కార దశగా ముందుకెళ్తున్న సంగతి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తూ, ఏ సమస్య ఉన్నా కూడా 4 మండలాల్లో కూడా మీరు ఆఫీసులో నేరుగా వచ్చి మాకు దరఖాస్తు ఇవ్వచ్చు. దరఖాస్తు ఇచ్చిన వెంటనే ఏ సమస్యలో కూడా దానికి సంబంధించి అధికారులు తీసుకెళ్లే విధంగా ఈరోజు మేము జనవాణి ద్వారా కూడా తెలియజేస్తున్నామని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీరు ప్రతి వారం మంగళవారం పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో నాతవరంలో జనవాణి కార్యక్రమం జరుగుతుంది. అలాగే నిత్యం ఏదున్నా కూడా ఎవరొకరు ఉంటారు. మీరు అప్లికేషన్ ఇచ్చినట్లయితే మేము సంబంధించిన అధికారికి తెలియజేసే విధంగా వెళ్తున్నాం. అలాగే నర్సీపట్నంలో కూడా జనవాణి కార్యక్రమాన్ని మా జిల్లా నాయకులు అందరూ ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రతిరోజు వారానికి 2 రోజులు ఇక్కడ పార్టీ కార్యాలయంలో ప్రజల యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క బాధలు వినే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము ముందుంటామని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ మీరు నేరుగా ఆఫీస్కి వచ్చి మీ యొక్క సమస్యలు చెప్పుకోవచ్చని చెప్పి సందర్భంలో తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు జనవాణి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజనవీర సూర్యచంద్ర గారికి, విశాఖ జిల్లా సెక్రటరీ అయినటువంటి పంచాడ హరినాథ్ గారికి, గొలుగుల మండల అధ్యక్షులు గండెం దొరబాబు గారికి, సీనియర్ నాయకులు జాజు రాంబాబు గారికి పేరు పేరున నమస్కారం. మరి ముఖ్యంగా ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం, నర్సీపట్నంలో ఉన్నటువంటి ప్రజల యొక్క వినతులు ఏవైతే ఉన్నాయో వినతులు స్వీకరించడానికి జనవాణి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ పంచకాల రమేష్ బాబు గారి సమక్షంలో
స్థానిక శాసనసభ్యుల వారి ఆదేశానుసారం జనవరి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ జనవరి కార్యక్రమంలో వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్య పరిష్కార దిశగా నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర గారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు వచ్చిన సమస్యలను కూడా 99% సమస్యలకు పరిష్కారం దొరికింది. రాబోయే రోజుల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఏ సమస్యలైనా సరే కానీ ప్రభుత్వ అధికారుల వద్ద ఏదైనా సమస్యలు ఎదురుతున్నా లేదు మీకు ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు కానీ పరిపాలన సంబంధించిన సమస్యలు కానీ ఏమైనా సమస్యలు ఉండేటట్టయితే నర్సీపట్నం నియోజకవర్గ ప్రధాన కార్యాలయం పంచాడ హరినాథ్ ఇక్కడ ఉన్న స్థానిక నర్సీపట్నం టౌన్లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం వద్దకు వచ్చి మీ యొక్క వినతులు ఏవైతే ఉన్నాయో వినతులు ప్రతిరోజు కూడా ఆయన అందుబాటులో ఉంటారు. నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వారంలో 2 రోజులు నర్సీపట్నం అందుబాటులో ఉంటారు. నర్సీపట్నం ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం వద్ద అలాగే మనకి నాతవరం మండలంలో కూడా ప్రత్యేకించి ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకుని ఉన్నాం. దరిదాపులుగా 18 నెలల నుంచి కూడా అక్కడ కొనసాగుతూ ఉంది. అక్కడ కూడా వారంలో ఇక్కడ 2 రోజుల తరపు మీద 4 రోజులు అక్కడ ఉన్నారు. ఒక ఆదివారం కూడా అక్కడ ఉన్నటువంటి ఒక సహాయకుడు అక్కడ ఉంటారు. ఆదివారం రోజు కూడా మీరు అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే వినతులు ఇవ్వచ్చు. ఆ వినతులు ఆదివారం రోజు అందుబాటులో లేకపోయినా సరే కానీ అక్కడ ఉన్న సహాయకుడు ఆ వినతులు స్వీకరించి మాకు సోమవారం వచ్చినప్పుడే నియోజకవర్గ ఆ సమస్యను తీసుకొని ఆ సమస్య ఏదైతే ఉందో దాన్ని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి రామారావుపేటలో ప్రధాన కార్యాలయం నర్సీపట్నం నియోజకవర్గ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయం వద్ద ఈరోజు జనవరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాని గురించి నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.